హర హర మహాదేవ శంభో శంకర. ఇది ద్రాక్షారామం టెంపుల్ అండి. చాలా 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 బాగుంది. ఎంతో పురాతనమైనది ఇది. క్రీస్తు శకం 6-7 శతాబ్దాల కాలం నాటిదట. ఆ కనిపిస్తున్నది దక్షిణామూర్తి గుడి అనమాట. పిల్లలకి చాలా మంచిది. మేధస్సు పెంచుతుందని దక్షిణామూర్తిని ప్రేయర్ చేస్తే పిల్లలకి కూడా మా తెలివితేటలు పెరుగుతాయని చెప్తూ ఉంటారు. ఈ గుడికి 4 గోపురాలు ఉంటాయండి, 4 వైపులా. మనం వచ్చింది మెయిన్ గోపురం. ఈ పక్కది ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అలా 4 గోపురాలు ఉంటాయి. మెయిన్ మధ్యలో దేవుడి యొక్క టెంపుల్ ఉంటుందన్నమాట. ఇది సైడ్ నుంచి వస్తే మండపం ఉంది. ఇక్కడ ఏమైనా రెస్ట్ తీసుకోవటం కానీ, ఒకవేళ దర్శనం ఆలస్యం అయితే మేము ఇందులోనే కూర్చున్నాం అనమాట మేము కూడా. ఇదంతా కూడా గుడి యొక్క ప్రాంగణము. చాలా 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 పెద్దదండి గుడి అయితే. ఆ కనిపిస్తున్నది ఒక పెద్ద వాయులింగం ఉంది. దానికి మనమే ఏమైనా పాలు, కొబ్బరికాయ, వాటర్ ఇలా దేనితో అయినా మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఎదురుగా ఉన్నది ఒక ద్వారము. ఆ ద్వారం నుంచి బయటికి వెళ్తే మనకి అన్నప్రసాదం అది అక్కడే పెడుతున్నారనమాట. ఫ్రీగా ప్రతిరోజు కూడా అన్న సంతర్పణ కూడా పెడుతూ ఉంటారు. మేము అక్కడే భోంచేసాము. చాలా బాగుంది. అది షూట్ చేయటం అవ్వలేదు. ఇలాగే ఇది మెయిన్ టెంపుల్ అనమాట. కిందన పెద్ద లింగం ఉంటుందన్నమాట. ద్రాక్షారామం చాలా పెద్ద లింగం. ఇప్పుడు మనం చూస్తున్నది 2వ అంతస్తులో ఉన్నటువంటి లింగం అనమాట. దీనికి ఫేస్ ఉంటుంది. అంటే ఒక విగ్రహము ఉంటుంది. కిందనేమో లింగం అంతా సన్నగా పొడవుగా లింగం ఉంటుంది. అదొక పార్టు. అలాగే పైకి మనం పైకి మేడ పైకి వస్తే అది శివుని యొక్క దర్శనం చేసుకుంటాం అనమాట. అదే ఇక్కడ చాలా 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 ఎక్కువ తాబేళ్ళు ఉన్నాయండి. మరి ఏంటో తెలియదు కానీ చాలా ఎక్కువ తాబేళ్ళు పెంచుతున్నారు ఇదంతా కూడా. ఈ శివాలయంలో అదే ప్రత్యేకత అనమాట. 2 అంతస్తుల్లో అంత పెద్ద శివలింగం ఉంటుందన్నమాట. కిందన పార్టు ప్లెయిన్‌గా సన్నగా ఉంటది చాలా. సన్నగా ఉంటది. పై పార్ట్ పైకెక్కి మెట్లుంటాయి. పైకెక్కి మనకి పూజలు, అభిషేకాలు అన్నీ కూడా పైనుంచే చేస్తారు. చాలా బాగుందండి. వెరైటీగా ఉంది. చాలా పురాతనమైన గుడి వల్ల దీనికి చాలా ప్రత్యేకత ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ పక్కనే వినాయకుడి గుడి ఉంటుంది. ఫస్ట్ పెద్దది కాణిపాక వినాయకుడిలాగే పెద్దగా ఉందన్నమాట టెంపుల్. అది చిన్న విగ్రహము. అది కూడా చాలా బాగుంది. మా భవిత వాటికి పెట్టడానికని చూస్తుంది తాబేలుకి. అదే ఇక్కడ మాణిక్యాంబ అమ్మవారండి. ఇదొక శక్తిపీఠం అనమాట. ద్రాక్షారామంలో ఈ శక్తిపీఠము ప్లస్ త్రిలింగాల్లో ఒకటైన శైవక్షేత్రం 2 కలిపి ఉండడం దీని యొక్క ప్రత్యేకత. త్రిలింగాలు అంటే శ్రీశైలం, ద్రాక్షారామం, కాళహస్తి అన్నవి 3 త్రిలింగాలు మనకి భారతదేశంలో. మాణిక్యాంబ అమ్మవారి శక్తిపీఠం. ఆవిడ యొక్క నడుము భాగము నాకు కూడా క్లారిటీగా తెలీదు. ఒక పార్ట్ పడిందని ఇక్కడ శక్తిపీఠం కూడా వెలిసిందనమాట. అదేవిధంగా ఇలా ముందుకొస్తే ఇక్కడ కాలభైరవుడి గుడి కూడా ఉందండి. ఇక్కడ నవలింగాలు అని చెప్పి 9 లింగాలు కూడా బయట ఉంటాయి. అదేవిధంగా లోపలికి చుట్టూరా ఒకసారి అభిషేకం ప్రదక్షిణ చేసేసి లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. కాలభైరవుడి గుడికి కూడా మనం ప్రతిరోజు వెళ్ళినా కనీసం ఒక వారంలో ఒకసారి వెళ్ళినా ప్రతి శనివారం కానీ, అష్టమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా మనకున్నటువంటి తెలిసి తెలియని తప్పులు కానీ, దోషాలు కానీ, ఏమైనా మనకి చెడు జరిగిన ఏమైనా కానీ పోతాయని చెప్తూ ఉంటారు. చాలా పవర్ఫుల్ కాలభైరవుడు కూడా ఇప్పుడిప్పుడు పాపులారిటీ అవుతుంది. ఎప్పటినుంచో ఉన్నప్పటికీ కూడా కాలభైరవాష్టమి, అలాగే అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయలో దీపాలని ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు అందరికీ తెలుస్తున్నాయి యూట్యూబ్ వచ్చాక. ఇలా కాలభైరవుడి దర్శనం మేము చేసుకున్నామండి. అదేవిధంగా ఇక్కడ ఇది స్వయంభుగా వెలిసిందట. శివుడు, శివలింగము ప్లస్ గోవిందుడు 2 కూడా కలిసి ఈ చెట్టు కింద వెలిసాయట స్వయంభుగా. అలాగే ఇక్కడ ఈ నాగులన్నీ చూస్తే, సుబ్రహ్మణ్యేశ్వర స్వాములన్నీ చూస్తే నాకైతే ఒళ్ళు జలధరించిందండి. రోమాలు నిక్కబొడుస్తాయి అంటారు కదా, అలా అనిపించింది చూసిన వెంటనే కూడా. చాలా 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 పెద్ద పెద్దవి ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి. భయమేసింది నాకైతే కొంచెం సేపు. అలా వీడియో తీస్తే కొంచెం బాగుంది. చాలా చూడటానికైతే మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడ మనకి ఎదురుగానే ఒక సరస్సులాగా, చెరువులాగా ఉందన్నమాట. మనం ఏమైనా కోరిక ఈ శివలింగం దగ్గర అనుకుని అది జరిగిన తర్వాత వచ్చి మనం ఎన్నైతే అనుకుంటామో అన్ని బిందులు వాళ్ళే చెంబు అది తెచ్చుకోమంటారు.
11 కానీ, 21 కానీ, 108 కానీ ఇలా మనకి నచ్చినన్ని అక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా మండపం. ఆ ద్వారంలో నుంచి లోపలికి వెళ్తే అక్కడ ఒక చెరువుంది. ఆ చెరువులో నుంచి తీసుకొచ్చి అక్కడ అభిషేకం మన చేతులతో మనమే చేయొచ్చంట. మనం అనుకున్న కోరిక నెరవేరుతదంట ఖచ్చితంగా. అయిన తర్వాత వచ్చి మనం అభిషేకం చేసుకోవచ్చు. చాలా బావుందండి. అదైతే చెట్టు కిందే ఉండడం, సర్పాలన్నీ ఉండడము చాలా నాకైతే ఒళ్ళు జలదరించింది. మాటల్లో చెప్పలేకపోతున్నాను. చాలా బావుందండి ఆ ప్లేస్ అయితే మాత్రం. ఇవన్నీ ఎప్పటివో ఎన్నో శతాబ్దాల క్రితం నాటివి కూడా ఇప్పటికి ఇలా ఉన్నాయంటే చాలా గ్రేట్ అండి. ద్రాక్షారామం కూడా మనం చూడవలసిన ప్లేసు. అలాగే చాలా పురాతనమైన ప్లేసు. ఇటువంటి దర్శన భాగ్యం ఆ మహాశివుడు మాకు కల్పించినందుకు చాలా చాలా అదృష్టవంతులమని భావిస్తున్నామండి. ఇది పెద్ద నందండి. చాలా పెద్దగా ఉంటుంది నంది.